ఐసీఎస్‌సి విద్యార్థులకు ఇప్పటి వరకు మనము 15 ప్రకరణాలను చెప్పుకున్నాం. ఇక 16వ ప్రకరణం గురించి చెప్పుకుందాం. 10థ్ క్లాస్ విద్యార్థులు హాస్య నవల, ఈ గణపతి నవలను చెప్పడము కొన్ని పాఠశాలల్లో జరుగుతుంది కాబట్టి మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇక గణపతి ఏనుగు మహల్‌ను వదిలేసి వానపల్లికి వచ్చి చేరాడు. మహదేవ శాస్త్రి అక్కడ బడి పెట్టుకోవడానికి కావలసిన ఏర్పాట్లు చేశాడు. ఇక బడి పెట్టిన మన గణపతి ఏ విధంగా ఆ బడిని కొనసాగించాడు అనేది మనము ఈ 16వ ప్రకరణంలో చెప్పుకుందాం. చూడండి. బడి పెట్టక మునిపే గణపతి కాల ఎడ్డునకు పోయి మంచి ఈత బెత్తములు 2, 3 విరిచి ఆకులూడదీసి నున్నగా చేసి ఒకటి చేత పట్టుకొని బడికి వచ్చి కొబ్బరి ఆకుల చాప మీద కూర్చుండెను. కాలు ఒడ్డు దగ్గరికెళ్ళి అక్కడికి ఒక ఈత చెట్టు ఉంటుంది కదా, దాంతో గనక కొట్టారనుకో వాతలు పొంగిపోతాయి అనమాట. దానికున్న ఆకులన్నీ తీసేసి ఒకటి చేత పట్టేసుకొని ఇక కొబ్బరి ఆకుల చాప మీద, అప్పట్లో మనలాగా ఇప్పుడు చేపలు ఉండేవి కాదమ్మా, కొబ్బరి ఆకు చేపలతో చేసేవాళ్ళు. వచ్చి చాప మీద కూర్చున్నాడు. ఉపాధ్యాయుని రూపురేఖా విలాపములో చూచిన తోడనే బెత్తపు దెబ్బ లక్కర లేకనే బాలికలు కడకు జనించెను. ఇక ఉపాధ్యాయుడు గనక ఆంగికం గనక గొప్పగా ఉందనుకోండి, అంటే శరీర సౌష్ఠవం బాగా ఉందనుకో, రూపురేఖలు బాగా ఉన్నాయనుకో, తన రూపము ఉందనుకో, చూచిన వెంటనే ఏం చేస్తారు, బెత్తపు దెబ్బ పడకుండానే పిల్లలందరూ కూడా భయపడిపోతారు, దగ్గరకు వస్తారు. ఈ బెత్తెము చేతబూని కూర్చున్న గణపతి బాలురకు సాక్షాత్ దండధరుడున్నట్లు తోచెను. బెత్తెం చేతిలో ఉంటే దండన శిక్షణ వేసేవాడి విధంగా తోచాడట, ఆ యముళ్లాగా. పంతులు దండధరుండైనప్పుడు పాఠశాల యమలోకము నరకలోకము నగుట యొక్క ఆశ్చర్యముకు లోనిది కాదు. ఇక ఒక యముడు కనుక అయినట్టయితే అది ఒక యమలోకం నరకలోకం అని పెట్టడం పెద్ద ఆశ్చర్యం అయితే కాదు పిల్లలకి. అక్షరము రాని పిల్లల కక్షరములు బూడిదలో వ్రాసి ఇవ్వవలసినదనియు, వ్రాసిన అక్షరములు దిద్దించి నోట పలికించవలసిందని అనియు పుస్తకములు పట్టిన పిల్లలకు గణపతి ఆజ్ఞాపించను. బాలబోధ చదువు వారికి 2 పాఠ్య పుస్తకము చదువు వారిని గురువులుగా చేసెను. ఇక ఏం చేశాడు, అక్షరములు బూడిదలో వ్రాసి ఇవ్వవలసి ఉందని వ్రాసిన అక్షరం దిద్దించి, అప్పట్లో ఇప్పుడులాగా మన పలకలు ఇప్పుడు మా పుస్తకాలు అవేమి ఉండదు. ఫస్ట్ మనకి నర్సరీ క్లాసులు ఎలా ఉంటాయంటే అక్కడ ఫస్ట్ మట్టి ఉంటే ఆ మట్టిలో అక్షరాలు రాపిస్తారనమాట. అక్షరం రాని అక్షరములు బూడిదములో వ్రాసి ఇవ్వవలసింది. ఎవరికైతే అక్షరములు వస్తారో అక్షరములు రాయని అంటే తెలియని వాళ్ళకి ఆ బూడిదలో రాయించి దిద్దిచ్చి నోట పలికించవలసిందనియు, అంటే తనేదే చెయ్యట్లేదనమాట. ఎవరికైతే అక్షరాలు వస్తాయో వారి చేత అక్షరాలు రాని వారికి రాయించి దిద్దిచ్చాలన్నమాట. అంటే పిల్లలే ఇక్కడ ఉపాధ్యాయులు. పుస్తకములు పట్టిన పిల్లలకు గణపతిని ఆజ్ఞాపించను. అది చెప్పాడనమాట. పుస్తకములు చదివే పిల్లలకి ఆ పని చేయమని చెప్పాడు. బాలబోధ చదువు వారికి 2వ పాఠ్య పుస్తకము చదువు వారిని గురువులుగా చేశాను. ఇక బాలబోధ అప్పుడు మనం పెద్ద బాల శిక్ష కదా చదివేది, దాన్ని చదివేటటువంటి వారికి 2వ పాఠ్య పుస్తకము, అంటే పెద్ద బాల శిక్ష చదివే వాళ్ళకి ఇక 2వ పాఠ్య పుస్తకం చదువు రాని వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు అక్షరాలు నేర్చుకున్న వాళ్ళకి వీళ్ళని గురువుగా చేశాడట. ఇంటి దగ్గర తల్లిదండ్రుల యొద్ద రుక్మిణీ కళ్యాణము, దాశరథి శతకం మొదలైన చదువుకొని వచ్చిన వారిని వారికంటే క్రింది వారికి ఉపాధ్యాయులుగా నేర్పరచను. ఇక ఏం చేశాడు, ఎవరికైతే ఇంటి దగ్గర రుక్మిణీ కళ్యాణం, అప్పట్లో తల్లిదండ్రులు ఉన్నారు, ఇప్పుడు మన తాతయ్యలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా సత్య హరిశ్చంద్రుని యొక్క కీర్తనలు పద్యాలు చక్కగా, రుక్మిణీ కళ్యాణం పద్యాలు చక్కగా పాడతారు చదువు రాని వాళ్ళు, దాశరథి పద్యాలు, అలా పద్యాలు చక్కగా పాడేవారి చేత పద్యాలు ఇంకా నేర్చుకోలేని చిన్న పిల్లలకి నేర్పిస్తాడట. వాళ్ళని గురువులుగా చేశాడు. తాను కలము కాగితము పుచ్చుకొని గాని ఆకు గంటము పుచ్చుకొని గాని ఎన్నడూ రాసి ఎరుంగాడు. తనైతే కలము పట్టుకొని, గంటము అంటే కలం పట్టుకొని పుస్తకాలు రాసి గాని పిల్లలకు చెప్పి గాని ఎన్నడూ ఎరగడు మన గణపతి. పిల్లల్ని ఉపాధ్యాయులు చేశాడు. చదువు వచ్చిన వాళ్ళని చదువు రాని వాళ్ళకి చెప్పేటట్టు చేశాడు.
వ్రాత వ్రాయవలసినప్పుడు పెద్ద పిల్లల చేత చిన్న పిల్లలకు వరవళ్ళు పెట్టించెను. వరవళ్ళంటే ఎక్కువ వాళ్ళ మీద ఆహ్, వరవళ్ళంటే ఎక్కువగా వాళ్ళని సానబెట్టాడనమాట. ఎక్కువ వాళ్ళ చేత రాపిచ్చాడు. ఎవరైతే రాయటం వస్తుందో రాయని వా రా రాయని వాళ్ళకి రాపిచ్చడం ప్రారంభించాడు. ప్రధానోపాధ్యాయుడు పాఠశాలలో పాఠములు చెప్పకుండా తానొక యువద్రష్టమై సర్వము చక్కగా జరుగుచున్నదో లేదో కనుగొనవలసినదని నేటి కాలమున బయలుదేరిన కొత్త సిద్ధాంతము మొట్టమొదట కనిపెట్టిన మహాత్ముడు గణపతియే అని మీరు నిశ్చయముగా నమ్మవలెను. ఇప్పుడు ప్రిన్సిపాల్స్ ఎలా ఉంటారు? ఏ మీరు ఏ టీచర్ ఎలా ఏ వర్క్ చేయాలి? ఏంటి? అని చెప్పేసి అలాగా ఆర్డర్ పాస్ చేస్తాడు గదా! ఆ విధంగానే ఇక్కడ ఏం చేశాడు గణపతి? పిల్లల్ని చదువొచ్చిన పిల్లల్ని చదువు రాని వాళ్ళకి చెప్పించడం ప్రారంభించాడు. వాళ్ళు చెప్పపోతే వాళ్ళింక పొరబడి అంటే పరిగెత్తిచ్చేవాడు వాళ్ళని. ఏది వాళ్ళకి చెప్పి వాళ్ళకి నేర్పించిన దాకా వీళ్ళని భయపెట్టేవాడు. ఆ విధంగా ఇప్పుడు ఉపాధ్యాయులు ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని ఆనాడే మన గణపతి తెలియపరిచాడు. మహాత్ముడు గొప్ప ఆత్మ కలవాడు. బహువ్రీహి సమాసం. ప్రధాన ప్లస్ ఉపాధ్యాయుడు గుణసందమ్మ. గణపతి బడికి పోయినది మొదలుకొని గోడకు చేరబడి దవడలు నొప్పులెత్తు వరకు పొగ చుట్టలు కాల్చును. దవడలు నొప్పులెత్తిన తర్వాత గోడకు చేరబడి కొంతసేపు చాప మీద పడుకొని నిద్రపోవును. పిల్లల అల్లరి వల్ల కాని, దానంతటిది కాని మెలకువ వచ్చిన తరువాత రావణ మహాసంగ్రామముగా బలత్కారముగా నిద్ర నుండి మేల్కొలు పరిచిన కుంభకర్ణుడి వలె అల్లరి చేసిన వారిని చేయని వారిని కలిపి దూరె దూరెక్కి దూకెగిన తెరుగున ఏకి విడిచిపెట్టును. ఇక్కడ ఏం చేశాడు గణపతి బడికి పోయి మొదలు ఏం చేసేవాడు? బుగ్గలు నొప్పులొచ్చేంత వరకు పొగ చుట్టలో తాగుతాడు. బుగ్గలు నొప్పి పట్టిందనుకో, ఇక ఏం చాప మీద పడుకొని నిద్రపోతాడు. పిల్లలు గనక నిద్రపోయేటప్పుడు పిల్లలు అల్లరి చేశాడనుకో, గణపతి గనక నిద్ర చెడిపోయిందనుకో, ఇక రావణ యుద్ధము సంగ్రామం అంటే యుద్ధము. రావణ యుద్ధం ఎలా జరిగిందో, అలా బలత్కారంగా నిద్ర నుంచి గనక మేల్కొలపడిన కుంభకర్ణుడు వలె అల్లరి చేసిన వారిని ఏం చేస్తాడు? కలిపి దూరెక్కిన ఆ! దూ దూదేకిన తెరుగున ఏకి విడిచిపెట్టును. దూదేకిన అంటే తిట్ల వర్షం కురిపిస్తాడనమాట వాళ్ళ మీద. బడికి ఆలస్యముగా వచ్చిన వారిని ఈ వింత జాగేలా చేసితివి అని బాధను. బడికి ఆలస్యంగా వచ్చారు. ఎందుకిట్లా వచ్చావని కొడతాడట. ముందుగా వచ్చి కూర్చుండిన వారిని వెధవ నీకేమి పని పాటలు లేవటరా ఇంటి దగ్గర అని మోదును. ఒకవేళ ముందొచ్చాడనుకో, అరే నీకు ఇంట్లో ఏం పని లేవా? ముందే వచ్చేసావని చెప్పేసి అతను కొడతాడు. పాఠము తిన్నగా చదువని వారిని చదువనందుకు శిక్షించును. చదవలేదనుకో కొడతాడట. గబగబా పాఠం అప్పగించిన వారిని "వెధవ! వెనక నుంచి నిన్నెవరైనా తరుముచున్నారా ఏమిటి? అంత తొందర ఎందుకు?" అని దండించును. చదవకపోతే కొడతాడు. బాగా చదివారనుకో, "ఎందుకంత తొందరగా చదువుతున్నావు? నిన్నెవరైనా ఎనక తోలుతున్నారా?" అని చెప్పేసి మళ్ళీ కొడతాడు. పాఠము మెల్లగా అప్పగించిన వారిని "గాడిద! నీవన్నము తినలేదా? లంకనాలు చేసినావా?" లంకనాలంటే ఉపవాసాలు. "చేసినావా? మాట హీనస్వరముగా వచ్చుచున్నదేమి?" అని తన్నును. ఎవరన్నా ఒకాల నిదానంగా చెప్తున్నారనుకో, "ఏ గాడిద అన్నం తినలేదా? నువ్వేమైనా ఉపవాసం ఉన్నావా? ఏం మాట అలాగా ఉంది సరిగా రావట్లేదు" అని మళ్ళీ కొడతాడట. పాఠము బిగ్గరగా చదివిన వారిని "మొండి ఎదవ! నేను చెవిటివాడిననుకున్నావా ఏమిటి? దాలి పిడతలాగున నోరు తెరిచి దెయ్యపు గొంతుకతో అలాగున అరచెదవెందుకొని దండ ప్రయోగం అంటే కొట్టడం ప్రారంభిస్తాడు. ఒకవేళ పెద్దగా చదివావనుకో, నాకేమన్నా చెవుడుందా? ఎందుకు నువ్వు అలా పెద్దగా నోరు మొత్తం తెరిచేసి దెయ్యంలాగా చదువుతున్నావు? అని చెప్పేసి వాడిని కొడతాడట. ఇన్ని మాటలెందుకు? బడిలో ఉన్నంత సేపు ప్రతి పిల్లవాడు తన వీపు మీద నిప్పుడప్పుడనక, ఇందుకందుకనక ప్రతి క్షణము దెబ్బ పడుచున్నదని తలంపవలసినదే. పంతులు గారు దీన్ని బట్టి అసలు ఇన్ని మాటలెందుకు? పిల్లవాడు పాఠశాలకు వెళ్తే, వాడు ఇంటికొచ్చేలోపు ఇది, అది అనకుండా ఏదో ఒక విధంగా తన్నులు తినటం ఖాయం. పంతులు వారు చాప మీద నుంచి లేచినారనగానే పిల్లల గుండెలు పీచు పీచు మనుచుండును. దినమునకు 4, 5 ఈత బెత్తములు విరుగుచుండును. బెత్తములు విరిగినప్పుడు కలముతో నెత్తురు వచ్చినట్లుగా పొడుచును. కలములు లేనప్పుడు గంటము మొనలు కూడా ఆయుధములగును. ఇక ఏం చేస్తాడు? ఇక వాడు గనక గణపతి గనక నిద్ర లేచారనుకో, నిద్ర లేచిన కానించి మళ్ళీ వాడికి నిద్ర వచ్చే చెయ్యి నొప్పి వచ్చే వరకు పిల్లవాడిని ఏదో ఒక వంకతో కొడుతూ ఉంటాడు.
అంతటితో ఊరుకుంటాడా? ఒకవేళ బెత్తం ఇరిగిపోయిన ఈత బెత్తెము రోజుకు 4, 5 ఇరిగిపోతాయి. ఇక ఈత బెత్తాలు లేవనుకుంటారా? అప్పుడేం చేశారు తన చేతిలో ఉన్న కలముతో, కలం అంటే పెన్నుతో గుచ్చుతాడంట. ఒకవేళ కలము లేదనుకో గంటము. గంటమనంటే అందులో ఇంకు పోసేసి రాస్తాం గదమ్మా! పూర్వీకులు రాసేది. ఆ గంటంతో గుచ్చుతాడట. ఆయుధంలా గుచ్చుతాడట. ఇక బంధువు పలకములు బోడి పలకలు తాటి ఆకు పుస్తకములను కట్టెడి తాళ్ళు, చీపురు కట్టలు మొదలగునవన్నీయు ధనుర్వేద పారంగతులున్నకు గడ్డి పరకలు మొదలైన అస్త్రములైనట్టు వానికి పరికరములగుచు వచ్చెను. ఒకవేళ అయిగోలేంటో పలకలు, బోడి పలకలు, పుస్తకాలు, తాళ్ళు, చీపురు కట్టలు ఇవన్నీ ధనుర్వేద యుద్ధం ఎలాగా మన ధనుర్వేద యుద్ధంలో గనక ఎలాగా ధనస్సును బట్టేసి ఎలాగ మన బాణాలేస్తాడో, వాడి చేతికి ఏది చిక్కినా కూడా అది దానితో పిల్లల్ని దండించడం ప్రారంభించేవాడు. అవి దొరకనప్పుడు చేతితో చరుచును. అవేమన్నా దొరకలేదనుకో చేత్తో కొడతాట. స్తంభమునకు గట్టి పెట్టి చింతపరికెలు తెప్పించి వెన్ను నెత్తురు కమ్మునట్లు కొట్టును. ఒకవేళ అవేమి దొరకలేదనుకో స్తంభానికి కట్టేసి చింతపెరక తీసుకొచ్చి అంటే చింతకాయ పుల్ల తీసుకొచ్చి దాంతో కొడతాడట. కోదండము తీయించును. కోదండం అంటే ఇక మనకు నీల్ డౌన్ చేపిస్తాం కదమ్మా! అలాగా. అలాగే గోడ కుర్చీలు ఏపిస్తాం గదా! అలాగే ఏపిస్తాడు. ఎండలో నిలువబెట్టి మీద రాళ్ళెత్తును. ఎండలో నిలవబెట్టి రాళ్ళపై పెడతాడట. గోడ కుర్చీలు వేయించి వారిపై పాలం బాలకుల కూర్చుండబెట్టును. గోడ కుర్చీ దాని మీద కోదండం అంటే మోకాళ్ళ దండేపిస్తాడు. ఎండలో నిలబెడతాడు. రాళ్ళెత్తిస్తాడు. గోడ కుర్చీ ఏస్తాడు. గోడ కుర్చీ ఏసేసి ఒళ్ళో ఇంకో బాలుని కూర్చోబెడతాడు. కొందరును వంగబెట్టి కాలికి మెడకు లంకె వేస్తాడు. లంకె అంటే మన గులుసులాగా తగిలిస్తాడంట. వంగిపెట్టి కాలుకి చేతికి కట్టేస్తాడనమాట. వెయ్యేల వెయ్యేల పాపకర్మల నిమిత్తమని ధర్మరాజెన్ని నరకముల నిర్మించెనో గణపతి తన శిష్యుల నిమిత్తమన్ని దండనములు సృజించెను. ఇక వెయ్యేల అంటే ఎలాగా? ఎలాగైనా సరే 1000 ప్లస్ ఏల. 1000 ఎలాగైనా సరే పాపకర్మలు నిమిత్తము అతను ధర్మరాజు ఎన్ని రకాలుగా పిల్లల్ని హింసించాలో అలాగా కొడుతూ ఉంటాడు. తమ బిడ్డల యందు మితిలేని ప్రేమ గల గ్రామవాసులు అప్పుడప్పుడు పాఠశాలకు పోయి, ఏమండి పంతులు గారు, మా పిల్లవాడిని అంత దారుణముగా కొట్టినారేమి? పిల్లవాని వల్ల తప్పులుండవచ్చును. ఉన్నంత మాత్రము చేత ఇంత చేటు కొట్టదురా? శరీరం అంతటా వాతలు పెట్టినట్టు దద్దురులు తేలినవి. ఇంత అంత మోటుతనమా? పసిబిడ్డలు నోరు లేని వాళ్ళు చచ్చిపోగలారని మందలింప గణపతి ఉగ్రుండై తారాజుబ వలె లేచి కోపావేశమున మాటలు తడబడి, మీ పిల్లవాడు మట్టి విధవ. ఆ విధవను నేనెలాగైనా బాగు చేయవలనని భయభక్తులు చెప్పుచున్నాను. ఇలాగున వారిని మీరు వెనుక వేసుకుని వచ్చి నాతో దెబ్బలాడితే ఆ ఎదవకు ఇంకా ఏమంటున్నాడు కొంతమంది పిల్లలు ఇవన్నీ పాపం తన్నులు తింటే ఇంటికి పోయి చెప్పుకుంటారు కదా! మా పంతులు ఇలా గణపతి ఇలా కొడుతున్నాడని. ఆ మాటలు విన్నప్పుడు ఇక వెంటనే మన గణపతి వాళ్ళకేమని సమాధానం చెప్తాడు? మీ పిల్లవాడు ఒట్టి ఎదవ. నేను బాగు చేద్దామని చూసి భయం చెప్పాలనుకుంటున్నాను. కానీ వాడు దెబ్బల దెబ్బలాడితే ఆ ఎదవకు ఇంకా చెప్తున్నాడు. భయముండునా? ఛీ! పుణ్యానికి పోతే పాపం ఎదుకు వచ్చింది. ఉపకారముకి ఇవి రోజులు కావు. పిల్లవాడిని బాగు చేసినానని విశ్వాసము లేదు. సరికదా! మీరు మిక్కిలి దెబ్బలాటకు వచ్చినారా నా మీదకి? మీ పిల్లవాడు నా బడిలోనికి రానే వద్దు. తీసుకుపోండి. పోరా వెధవా! అని లేవగొట్టాను. ఇక ఎవరన్నా అనుకో, నేను పాపము పోయి మీ పిల్లవాడిని బాగు చేయాలని చూస్తే ఇలాగ చేస్తారా? అసలు రోజులు మంచివి కాదు. రోజులు బాగులేవు. అసలు విశ్వాసం లేదు. అసలా ఇలాగా దెబ్బలాటకు వచ్చారా? మీ పిల్లవాడు నా బడిలో అసలు ఉండనే ఉండొద్దు. తీసుకుపోండి అని చెప్పేసి పోరా ఎదవా! అని చెప్పేసి ఆ పిల్లవాడిని బయటికి పంపించేవాడు. సబ్స్క్రైబ్ చేయండి నాన్న. షేర్ చేయండి. లైక్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ చెప్పుకుందాం.